నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు బ్రెడ్‌తో 10 మినిట్స్‌లో ఈజీగా బేకింగ్ లేకుండా మినీ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ మినీ కేక్ చిన్న చిన్న ఒకేషన్స్‌కి, పార్టీస్‌కి చాలా బావుంటుంది. ఫోటోస్‌లో కూడా చక్కగా కనిపిస్తుంది. దీనికోసం ముందుగా షుగర్ సిరప్ చేసుకోవాలి. ఆ తర్వాత జామ్ సాస్ చేసుకోవాలి. ఈ 2 మెయిన్ అన్నమాట. షుగర్ సిరప్ కోసం ఒక గ్లాస్ వాటర్‌లో 2 స్పూన్స్ షుగర్ వేసుకొని ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేనిక్కడ ఆరెంజ్ వాడాను. రెడ్ అయినా వేసుకోండి. కానీ ఆప్షనల్ అండి. మీకిష్టం లేకపోతే ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు. ఇలా పాకం అక్కర్లేదు. జస్ట్ కరిగించుకొని పక్కన పెట్టుకోండి. జస్ట్ షుగర్ సిరప్ చేసుకోవాలి. తర్వాత జామ్ సాస్ కోసం 4 స్పూన్స్ జామ్ వేసుకొని చక్కగా కరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. అదే వేడితో జామ్ కరిగిపోతుంది. ఇక్కడ ఒక విషయం అండి. మీకు కేక్ మొత్తం రెడీ అయ్యాక మాత్రమే ఈ సాస్ ప్రిపేర్ చేసుకొని వెంటనే పోసేసుకోండి. లేకుంటే గడ్డ కట్టిపోతుంది. గడ్డ కడితే కొంచెం బాయిల్డ్ వాటర్ వేసుకొని మళ్ళీ వెచ్చబెట్టుకోవాల్సి ఉంటుంది. బ్రెడ్ తీసుకొని ఈ బ్రెడ్‌ని అన్ని సైడ్స్ ఆ బ్రౌన్‌ని తొలగించాలి. జస్ట్ వైట్ ఉంచుకోవాలి ఇలా. ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న షుగర్ సిరప్‌ని అన్ని సైడ్స్ చక్కగా అప్లై చేసుకోవాలి. ఇలా మీకు ఎంత సైజులో కేక్ కావాలో అంత సైజులో షుగర్ సిరప్ అప్లై చేసుకున్నాక ఇలా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత కరిగించుకున్న జామ్‌ని బ్రెడ్ పైన వేయాలి. డెకరేట్ చేయాలి. మీకు ఇంకొంచెం పెద్ద కేక్ కావాలంటే పక్కన కూడా బ్రెడ్స్‌ని అరేంజ్ చేసుకోవచ్చు. బాగా బిజీగా పార్టీస్ జరుగుతున్నప్పుడు అస్సలు టైం లేనప్పుడు బేకింగ్‌కి ఇలా చక్కగా చేసుకోవచ్చు. నిజంగా ఫోటోస్‌లో చాలా కలర్‌ఫుల్‌గా పడుతుంది. చూడండి. ఇలా జామ్‌ని పోసుకుంటూ కిందకి కారుతుంది కదా! ఇలా కూడా వదిలేస్తారు చాలామంది. కానీ నేను బ్రష్‌తో అప్లై చేస్తున్నాను. చక్కగా ఎక్కడ వైట్ కనిపించకుండా మంచిగా ఫిల్ చేసుకోవాలి జామ్‌ని. చూసారా? చక్కగా అప్లై చేశాను. ఇప్పుడు పైన టాప్‌ని డెకరేట్ చేసుకోవాలి. నేను షుగర్‌ని పౌడర్ చేసుకొని టీ స్ట్రెయినర్ టీ వడపోస్తాం కదా! ఆ వడపోత గరిటెలో వేసి ఇలా డస్ట్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే ఖర్చు కూడా తగ్గుతుంది. చూసారా? ఇలా కూడా వదిలేయొచ్చు. కానీ నేను పచ్చి కొబ్బరి తీసుకొని వెనక బ్యాక్ తీసేసి ఇలా దాంతో డెకరేట్ చేస్తున్నాను. మిక్సీ అయినా చేసుకోండి. లేకుంటే తురుమైనా తీసుకోండి. చూసారా? జూమ్‌లో చూపిస్తున్నాను. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. ఫోటోస్ కూడా మంచిగా వస్తాయి. పిల్లలకి స్నాక్‌గా గూడా అప్పుడప్పుడు ఇలా చేసివ్వండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా ఈజీ అండి. 10 మినిట్స్‌లో చేసేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.